బాబు పవన్తోనే వెళదాం, ఒంటరి పోరుతో సీట్లు రావు అంటూ ఒక పత్రిక, బాబు లేకపోతే మనకు దిక్కు లేదు కాబట్టి పొత్తు పెట్టుకోవాల్సిందే అని మరో పత్రిక ఇదే మెజారిటీ కమలనాథుల మనోగతం అంటూ ఊదరగొట్టేశాయి. బాబుతో పొత్తు ఉండాల్సిందేనంటూ పురంధేశ్వరి నేరుగా అధిష్టానం పెద్దలకు చెప్పినట్లుగా కూడా గట్టిగా వార్తలు రాస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ప్రధాని మోడీని చంద్రబాబు దూషించిన విషయం, అలా దూషించడానికి 100 కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టిన విషయం, ప్రతి ఎన్నికల్లోనూ వాడుకుని వెన్నుపోటు పొడిచి వదిలేస్తున్న విషయం పురంధేశ్వరి మరిచిపోవడమే కాదు, అందరూ మరిచిపోవాలని రోజుకు 4 సార్లు ఉద్బోధ చేస్తున్నారట. బాబుతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని గట్టిగా నొక్కి ఒక్కానిస్తున్నారట. బంధుత్వానికి ఉన్న బలం అలాంటిది. మరి అసలు బీజేపీని మరిదిగారి తోక పార్టీలా మార్చేందుకు పురంధేశ్వరి యత్నిస్తున్నారా? నికార్సైన బీజేపీ నాయకులు నిలదీస్తోంది ఏంటి? టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆ 100 కోట్లు తిరిగిచ్చేదెవరు? చంద్రబాబు. ఈ పేరుకు ట్యాగ్ లైన్ కింద జిత్తుల మారి అని కనిపించేది. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా, కాబట్టి చంద్రబాబు పేరు కింద ఇప్పుడు కనిపిస్తున్న ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? పొత్తుల మారి. ఎన్నికల ముందు ఎవరితో వెళితే కలిసొస్తుందో చూసుకుని అటు దూకేస్తాడు. పొత్తుల అక్రమ సంబంధాల్లో ఆరితేరినోడు. ఎన్నికలకు మరో 3 నెలలు గడువు ఉండగా ఇటు కాంగ్రెస్ పై కన్నేశాడు, అటు కమలానికి కన్ను గీటుతున్నాడు. తుంటరి బాబు ఒంటరి పోరుకు దూరం. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో 2019లో మినహాయిస్తే చంద్రబాబు పొత్తు పెట్టుకోకుండా ఎదుర్కొన్న ఎన్నికే లేదు. ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందో అదే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే చంద్రబాబుకు సిద్ధాంతాలు విలువలతో పనిలేదని తేలిపోయింది. ఎన్నికల్లో ఎలాగోలా గెలిచేందుకు ఎంతమంది వీలైతే అంతమందిని వెంటేసుకొస్తాడు బాబు. మొదట్నుంచి బీజేపీతో పొత్తు కోసం ఎంతో తీవ్రంగా ప్రయత్నించినా పెద్దగా కుదరలేదు. అందుకే ఇప్పుడు తన కోవట్టులను రంగంలోకి దింపాడు. కొందరు టీడీపీ కోవట్టుల మనోగతాన్ని ఏపీ బీజేపీ మెజారిటీ నేతల మనోగతంలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. స్వయానా పార్టీ అధ్యక్షురాలే కోవట్టులా మారితే ఇక బాబుకు తిరిగేముంటుంది? ఇప్పుడు ఏపీ బీజేపీలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. కమలం పార్టీలో బాబు కోవట్టులు యాక్టివ్ అయిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబు కోసం పురంధేశ్వరి సైతం కోవట్టులా మారారా? క్వశ్చన్ నెంబర్ 2, మోడీని దూషించిన బాబుతో పొత్తు కోరుతున్నదెవరు? క్వశ్చన్ నెంబర్ 3, నికార్సైన బీజేపీ నాయకుల మనోగతం ఏంటి? క్వశ్చన్ నెంబర్ 4, పొత్తు కుదిరితే ఆ 100 కోట్లు తిరిగిచ్చేది ఎవరు? టీడీపీతో పొత్తు కోసం కమలం పార్టీలో బాబు కోవట్టులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అసలు సోము వీర్రాజును పక్కన పెట్టి పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించినప్పుడే బాబు దీని వెనుక ఏదో పెద్ద ప్లానే వేశాడని అర్థమైంది. ఆ ప్రకటన చేసిన తొలి రోజు తొలి గంట నుంచే పురంధేశ్వరి తన మరిది గారి కోసం పని చేయటం మొదలుపెట్టారు. ఇటు ప్రతిరోజు ప్రెస్ మీట్లు ట్వీట్లతో ప్రభుత్వంపై బురద జల్లడం, అటు టీడీపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేయటం. ఇదే వదిన గారి పని. ఎంతైనా బాబుకు ఆత్మబంధువు కదా. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే అల్లుడు పొడిచాడు అనుకున్నారు. కానీ వెన్నుపోటు పొడవడానికి బాబుకు ఆయుధం అందించింది మన పురంధేశ్వరి గారే అనే టాక్ నందమూరి వంశంలో చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే చంద్రబాబు ఎక్కడా బీజేపీతో పొత్తు విషయం మాట్లాడరు. కేవలం పురంధేశ్వరి గారు మాత్రమే మాట్లాడుతారు. బంధుత్వానికి ఉన్న బలం అలాంటిది. మరి ఇదిలా ఉంటే మరోపక్క నికార్సైన బీజేపీ నేతలు ఈ వ్యవహారాలను ఓ కంట గమనిస్తూనే ఉన్నారు. తండ్రికి వెన్నుపోటు పొడిచి, కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచి బీజేపీలోకి వచ్చి ఆ పార్టీకి కూడా వెన్నుపోటు పొడుస్తుందేమోనని నిజమైన నికార్సైన బీజేపీ నాయకులు అనుమానిస్తూ ఆమె వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచారు. ముందు నుంచి బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు ఆరాటపడుతూనే ఉన్నాడు. ఆ మధ్య G20 సమావేశాల్లో మోడీని కలిసినప్పుడు ఇక పొత్తు కన్ఫర్మ్ అయిందంటూ తన ఎల్లో మీడియాతో ప్రచారం చేయించాడు. ఆ తర్వాత పవన్తో రాయబారాలు నడిపించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరికి తన ఆత్మబంధువునే రంగంలోకి దింపాడు. కాషాయం పార్టీలో తన కోవట్టులందరినీ యాక్టివ్ చేశాడు. ఇవే బీజేపీతో పొత్తుకు చంద్రబాబు చేస్తున్నటువంటి ఆఖరి ప్రయత్నాలు. అసలు నికార్సైన బీజేపీ నేతలు మోడీని చంద్రబాబు వ్యక్తిగతంగా దూషించిన విషయం మర్చిపోతారా? నికార్సైన బీజేపీ నేతలు 2 సార్లు పొత్తు 2 సార్లు వెన్నుపోటు పొడిచిన విషయం మర్చిపోతారా? నికార్సైన బీజేపీ నేతలు అలిపిరిలో అమిత్ షాపై రాళ్లు కర్రలతో దాడి చేసిన విషయం మర్చిపోతారా? నికార్సైన బీజేపీ నేతలైతే ఈ విషయం అస్సలు మర్చిపోరు. అసలు బీజేపీలోకి బాబు ప్రవేశపెట్టిన కోవట్టులు టార్గెట్ పూర్తి చేసేలా సహకరిస్తోంది ఎవరు? వెన్నుపోటు మరిచి బాబుతో పొత్తు పెట్టుకోవాల్సిందే అని
పట్టుబడుతోంది ఎవరు? బాబు నోరు తెరిచి పొత్తు విషయం మాట్లాడకపోయినా టీడీపీ జపం చేస్తోంది ఎవరు? కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నాడని తెలిసిన బాబుతో పొత్తుకు వెంపర్లాడుతోంది ఎవరు? ఎన్నికల్లో బీజేపీని చంద్రబాబు వాడుకునే జేబు పార్టీలా మార్చాలని చూస్తోంది ఎవరు? బీజేపీ బాగుపడటం కంటే బంధుత్వం బలంగా ఉండాలని కోరుకుంటోంది ఎవరు? ఈ ప్రశ్నలన్నిటికీ ఏకైక సమాధానం ఏంటో నికార్సైన బీజేపీ నేతలకు బాగా తెలుసు. ఇక ఇప్పుడు బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న బాబు గతంలో అధికారంలో ఉండగా ఇదే బీజేపీని, ప్రధాని మోడీని దూషించడానికి ఏకంగా 100 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశాడు. ఈ పొత్తు కుదిరితే మాత్రం ఆ 100 కోట్లు ముక్కు పిండి వసూలు చేయాల్సిందే. ఏదేమైనా కమలం సైకిల్ ను కలిపేందుకు పురంధేశ్వరి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. నాడు భర్తకి డిప్యూటీ సీఎం పదవి కోసం అల్లారు ముద్దుగా పెంచిన నాన్నకు వెన్నుపోటు పొడిచారు. పిలిచి పార్టీలో చేర్చుకుని కేంద్ర మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ కు వెన్నుపోటు పొడిచారు. ఏపీ బీజేపీ చీఫ్ పదవి ఇస్తే చంద్రబాబు ప్రయోజనాల కోసం బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. మొత్తానికి వెన్నుపోటులో మరిదితో చిన్నమ్మ పోటీ పడుతోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వెన్నుపోటుకు పేటెంట్ పొందిన నారావారి వంశంలో నందమూరి వంశం నుంచి వచ్చిన పురంధేశ్వరి కూడా కలిసిపోవడం. ఇది మాత్రం గన్ షాట్.